ఎంత చదువుకున్నా సరే స్వయం ప్రజ్ఞ ఉండాలి, సొంతంగా గ్రహించే శక్తి ఉండాలి. ఆ స్వయం ప్రజ్ఞ ఎవరిలో ఉంటుందో వారు దేనికి భయపడక్కల, ఉద్యోగాలు పోతాయని కూడా భయపడక్కల. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కనోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి అంటారు. స్వయం ప్రజ్ఞ అంటే సొంత ప్రతిభ, ఇంటలెక్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో దాన్ని. ఇంటలెక్ట్, టాలెంట్ అనేది ఎటువంటిది అంటే కళ్ళు లాంటిది, మన కళ్ళు లాంటిది. కళ్ళజోడు కనపడాలంటే ముందు కళ్ళు ఉండాలి కదండి. కళ్ళు లేకుండా కళ్ళజోడు నోటికి మోకాలకి పెట్టం కదా. కళ్ళు ఉంటేనే కళ్ళజోడు ప్రయోజనం. అందుకని స్వయం ప్రజ్ఞ మనకి నేత్రాలు లాంటిది. కళ్ళు లేనివాడికి అద్దం వల్ల ఉపయోగం వెళ్ళ. కళ్ళు అంటూ ఉంటే అద్దంలో చూసుకుని మనం ఎలా ఉన్నామో ఆలోచించుకుంటాం, అవసరమైతే సరి చేసుకుంటాం. కళ్ళే లేనప్పుడు నీకు అద్దంతో పని ఏమిటి? సొంతంగా గ్రహించగలిగే ప్రజ్ఞ లేనప్పుడు ఇబ్బందులు చాలా ఏర్పడతాయి. అందులో ఇవాళ విద్యార్థులు రేపు భవిష్యత్తులో చాలా ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే మీరు పత్రికల్లో వార్తలు గమనించండి. సాఫ్ట్వేర్ రంగం సంక్షోభంలో పడింది. మనం బీటెక్ అవ్వగానే, ఎంటెక్ అవ్వగానే, ఎంబీఏ అవ్వగానే వెళ్ళిపోవచ్చు, నా కోసం కంపెనీలు సిద్ధంగా ఉన్న అంత తేలిగ్గా ఏం లేవమ్మా. ఈ ఒడిదుడుకులు మొత్తం తట్టుకునే విధానమే విజయ సూత్రం. అది మనకి భర్తృహరి సుభాషితాల్లో చెప్పాడు. అది ఒక్కటి మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎంత డబ్బు సంపాదించినా, మామూలుగా గడపాల్సి వచ్చినా సుఖంగా ఉంటారు. ఏమిటో తెలుసా? బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో వర్ణన గురించి చెబుతాడు సార్. బ్రహ్మదేవుడు వాహనం ఏమిటండి? హంస. బ్రహ్మదేవుడు వాహనం హంస. ఆలోచించండి ఎంత విజ్ఞాన శాస్త్రం ఉందో. సరస్వతీదేవి వాహనం హంస. శివపార్వతుల వాహనాలు వేరు, లక్ష్మీనారాయణుల వాహనాలు వేరు. కానీ బ్రహ్మకి సరస్వతీదేవికి వాహనం ఒకటే, హంస. ఎందుకో తెలుసా? సరస్వతీదేవి నక్షత్రం మూలా నక్షత్రం, బ్రహ్మదేవుడు నక్షత్రం వేధా నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలు ఆకాశంలో దగ్గరగా ఉంటాయి. ఆ మూలా నక్షత్రం వీణ ఆకారంలో ఉంటుందండి. అందుకే సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంటుందండి. మన దేవతా విగ్రహ రూపకల్పన అంత గొప్పది. అదంతా విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం. అంతేగాని సరస్వతీదేవి బ్రహ్మలోకంలో కూర్చొని వీణ కచేరీ చేసుకుంటూ కూర్చోదు అక్కడ. దాని ఉద్దేశం అది కాదు. మూలా నక్షత్రం సృష్టికి మూలం, అందుకే దాన్ని మూల అన్నారు. ఆ మూలా నక్షత్రం వీణాకారంలో ఉంటుంది. పక్కనే బ్రహ్మదేవుడి నక్షత్రం ఉంటుంది. ఈ రెండు నక్షత్రాలకి మధ్యలో ఉండే ఒక నక్షత్రం హంస ఆకారంలో ఉంటుంది. అందుకని బ్రహ్మకి సరస్వతికి హంస వాహనం అని చెప్పారు. ఇది హిందూ ధర్మంలో ఉండే శాస్త్రీయ విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం. మన దేవతల వాహనాలు, ఆయుధాలు, ఆభరణాలు అన్నిటి వెనకాల ఖగోళ శాస్త్రం ఉందండి. కేవలం గుళ్ళో బొమ్మలు కాదండి అవి. ఆ దేవతల విగ్రహాలను అర్థం చేసుకుంటే మొత్తం వ్యవస్థ అర్థమవుతుంది, ఖగోళం అంతా అర్థమవుతుంది. అప్పుడు ఆరాధనా విధానమే మారిపోతుంది. అటువంటి బ్రహ్మలోకంలో సరస్వతి వాహనం హంస కదా. ఒకరోజు ఆ హంస ఆలస్యంగా వచ్చిందట. బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. మరి ఉద్యోగ ఆలస్యంగా వస్తే యజమాని కోపం వస్తుందిగా. ఓసారి చూశాడు, 2 సార్లు చూశాడు. వెంటనే కింద వాళ్ళని పిలిచి, ఇగో ఈ హంసకి పని పాట లేదు, అస్తమానం ఆలస్యంగా వస్తుంది, ఇప్పటికి 3 సార్లు చూశాను నేను, దీన్ని తీసి పారేసామని చెప్పాడు. ఆ తీసి పారేస్తే ఏమిటి నష్టం? ఆ రోజుల్లో జీతాలు లేవు, హంసకి జీతం ఏం లేదు. హంసకి జీతం ఏమిస్తారండి? హంస ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగం గదిగా. దానికి ఏమిటి జీతం? పక్కనే పద్మవనం ఉంది, ఆహారం. తామర తూళ్ళు, తామరాకులు, తామర దుంపలు తిని బతుకుతుంది. తామర తూళ్ళు ముఖ్యంగా. తామర తూళ్ళు ఉండే వనంలోకి వెళ్ళడానికి వీల్లేదు, అన్నం దాని ఆహారం తినడానికి వీల్లేదు. నేను చెప్పానని చెప్పు, బ్రహ్మలోకం నాది, పద్మవనం నాది. హంస పద్మవనంలోకి వెళ్ళడానికి వీల్లేదు అంటే దాన్ని పొట్టగొట్టాడు ఒక రకంగా, దాన్ని తిండి తినకుండా చేశాడు. సరే, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు ఎక్కడికో. తర్వాత హంస వచ్చింది నెమ్మదిగా. వచ్చాక పక్క వాళ్ళు చెప్పారట, ఉద్యోగస్తులు ఉంటారుగా, వాళ్ళకి ఆనందం. మరి ఇది ఉద్యోగం పోయింది కదా, అయింది. సర్వమంగళ నామాసీత. బ్రహ్మదేవుడు నేను తీసేశాడు, నిన్ను పద్మవనంలోకి వెళ్ళొద్దని చెప్పాడు. నువ్వు తామరతూళ్ళు ముట్టుకుందుకు వీల్లేదు, అయిపోయింది నీ పని అనేసరికి హంస అందండి, ఏమిటి నన్ను ఉద్యోగం నుంచి తొలగించాడా? పద్మవనంలోకి వెళ్ళొద్దన్నాడా? అంత మాత్రం చేత నేను చచ్చిపోతాను అనుకుంటున్నారా? వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు తొలంగగజేయుగాని. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ వికార కలనంబు తొలంగగజేయుగాని. గుంభనముగ దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ కలిత మగాయశో విభవసారము హంసకు మాన్పవచ్చునే అని ఏనుగు లక్ష్మణ కవి అద్భుతమైన పద్యం రాస్తాడు. విజయ సూత్రాల్లో ఇది చాలా ముఖ్యమైనది. నీ ప్రతిభను నువ్వు కాపాడుకోగలిగితే ఏ ఉద్యోగంలో ఉన్నా పర్వాలేదు, ఏ ఉద్యోగము లేకపోయినా పర్వాలేదు.
అందుకని హంస అందుట నన్ను పద్మవనంలోకి వెళ్లకుండా తామర తూళ్ళు తినకుండా బ్రహ్మదేవుడు నివారించగలడేమో కానీ నాకు ఒక ప్రతిభ ఉంది కదా అందుట. ప్రతిభ ఏమిటి? హంసకుండే ప్రతిభ ఏమిటండి? పాలు నీరు వేరు చేస్తుంది. అది ఆశ్చర్యకరంగా. లాక్టోమీటర్ కూడా చేయలేని పని. లాక్టోమీటరు పాలల్లో పెడితే నీళ్లు ఎంత శాతం ఉన్నాయో చెబుతుంది, కానీ వేరు చేయదు. నీళ్లు అక్కడే ఉంటాయి. కానీ హంసకుండే ప్రతిభ ఏమిటాయి అంటే పాలల్లో నీళ్లు పోసి అక్కడ పెడితే హంస ముక్కుతో పాలు మాత్రమే తాగి నీటిని విడిచిపెడుతుంది. ఔరా భగవన్ లీల, ఔరా భగవన్ మహిమ. ఒక్కొక్క జీవికి ఎంత మహిమ ఇచ్చారండి భగవంతుడు. ఎన్ని నేర్చుకోవాలండి మనం. తూనీగా మనం మామూలుగా చూస్తాం, కానీ 2000 మైళ్ళ ఎత్తున తూనీగ ఎగరగలదండి. తూనీగా అని పాట పాడడం కాదమ్మా. నువ్వు ఎగరగలవా? మనం తూనీగ దొరికితే దానికి ఈతములు వచ్చాలని చూస్తాం భయంకరంగా. తూనీగ 2000 మైళ్ళ ఎత్తున ఎగరగలదు. మనం ఎగరగలవా? పక్షుల నుంచి, పాముల నుంచి, జంతువుల నుంచి మనం నేర్చుకోవాలి, వాటిని చంపేయడం కాదు. అది మన చరిత్ర, అది మన సంస్కృతి. అందుకని హంసందరి వెంటనే బ్రహ్మదేవుడు నన్ను ఉద్యోగంలోంచి తీసేయచ్చు, పద్మవనంలోకి వెళ్లకుండా చేయొచ్చు, కానీ నా ప్రతిభను ఏం చేయలేడు కదా. నేను పాలని నీటిని వేరు చేయగలను, ఆ పని ఆయన చేయలేడు, నేనే చేయగలను. అందుకని మరో చోట నేను బతుకుతాను, కానీ బ్రహ్మకి నా వంటి వాహనం దొరకడం కష్టం అని చెప్పు అని గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయిందండి. అది భారతీయత. హంసలా బతకాలి మనం, హంసలా బతకాలి. కాకిలా బతికే ప్రయత్నం చేయొద్దు, హంసలా బతకాలి. మన ప్రతిభని మనం కాపాడుకోగలగాలి. ఖచ్చితంగా మనం ప్రతిభావంతులమైతే ప్రతిభని కాపాడుకోగలిగితే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, మనం తీసేసినందుకు వాడు ఏడవాలి, మనం ఏడిచే పరిస్థితి రాకూడదు. అంటే నిరంతరం విద్యార్థులు గమనించాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ముందు ఎంటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేరతారు కాబట్టి చెబుతున్నా, ఉద్యోగంలో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు అంటే గులకరాళ్ళు, మట్టి రాళ్ళు కాదమ్మా, రూపాయలు. ఇవాళ యువతరానికి తెలియని విషయం ఏంటంటే, ఉద్యోగంలో చేరగానే నెలకు 75,000 వచ్చిందనుకోండి, భార్య పెళ్లి చేసుకుంటాడు, ఆవిడ కూడా 75,000 వస్తాయి, ఇద్దరికి కలిపి 150,000 కదా. వెంటనే రాగానే ఏం చేస్తారు? మామూలు ఇల్లు కొనరు, విల్లా అంటే విల్ల ఆడిపోవడమే. ఇంకా ₹1,00,00,000 విల్లా కొనేస్తాడు. బ్యాంకు వాడు ఇస్తాడు, వాడు సొమ్మేం పోయింది? బ్యాంకు వాడు ఇస్తాడు, లోను ఇచ్చేమంటాడు, నెలకి ₹1,00,000 50,000 వాయిదా వేస్తాడు, నెలకి 50,000. అలా 15 ఏళ్ళు కట్టమంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, 15 ఏళ్ళు మనకి 1,50,000 ఇంకా పెరుగుతుంది, ఏం పర్వాలేదు కట్టేయచ్చు అని సంతకాలు పెట్టేస్తారు. 4 ఏళ్ల వీళ్ళు ఉద్యోగం పోతుంది, ఎవడు కడతాడండి ఈ డబ్బు? అప్పుడు విల్లాలో ఉన్నా సుఖంగా ఉండగలరా? జీవితంలో నేర్చుకోవలసింది ఏమిటి అంటే భారతీయ సంస్కారం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. చాలా సాధారణంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. అది భారతీయ జీవన విధానం. దయచేసి యువకులు రేపు పెళ్లిళ్ళు అవగానే, ఉద్యోగాల్లో జరగానే ఇంటి నిండా సామాను పెంచుకోకుండా అమ్మా, అవసరం లేదు. ఓ పెద్ద ఐరావతం అంత సోఫా అవసరం. నువ్వు ఉన్నదేమో ఇక్కడ ఆ రమణారెడ్డిలో ఉన్నావు సన్నగా, ఇక్కడ నీకు సోఫా దేనికి పని లేక సన్నగా ఉన్నావు, ఇక్కడ 0 సైజు నడుము వేసుకుని తిరుగుతున్నావు ఇక్కడ అటు ఇటు. ఇక్కడ నీకు మళ్ళీ సోఫా ఐరావతం, మళ్ళీ ఇప్పుడు మొగుడుకో సోఫా, అదో ఐరావతం, దీనికి మళ్ళీ పక్కన 2 కుర్చీలు, ఇవన్నీ కలిపి మొత్తం 2 లక్షల సెట్టింగ్. ఎవడ కట్టాలని డబ్బులు? 2 ప్లాస్టిక్ కుర్చీలు ఇంట్లో బారేసుకుంటే పోలా? పని అయిపోయింది. అద్దె ఇంట్లోనే ఉండాలి, సుఖంగా బతకాలి. సొంత ఇల్లు మనం అప్పు చేయకుండా కట్టుకోగలిగినప్పుడే కట్టుకోవాలి ఖచ్చితంగా. బ్యాంకు లోన్ కూడా తీసుకోవద్దు. సొంత ఇల్లు కట్టుకోగలిగినాడు కట్టుకుంటాం. అంతవరకు అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఉద్యోగం పోయినా పర్వాలేదు, వెళ్ళిపోతాం, దానికే ఉందండి. ఇది ఆదాయ సూత్రం, ఇది విజయ సూత్రం. జీవితంలో ఆత్మహత్య పరిస్థితే రాదు ఇలా ఉంటే. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు గమనించలేకపోతున్నది ఏమిటంటే, జీతాలు బాగున్నాయి కదా అని అప్పులు చేసేస్తున్నారు. బ్యాంకు లోన్లు ఇన్స్టాల్మెంట్, సోఫా వాయిదా, టీవీ వాయిదా, ఫ్రిడ్జ్ వాయిదా, అన్నీ వాయిదా, చివరికి సుఖ సంసారం కూడా వాయిదా. 1వ తారీఖున జీతం వచ్చేసరికి వాయిదాలు కట్టేసరికి చేతిలో ఏం లేవు, ₹5 మిగిలే ఇక్కడ టీ తాగడానికి. అది కూడా ₹5 టీ కూడా రాదు వేళ. ఈ మాత్రం జాగ్రత్త రిక్షావాడు, ఆటోవాడు పడతాడే, మనం పడలేమా అండి? ఎందుకు మన చదువులు? ఇంకా ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నావు అంటే గోతులో పడినట్టే లెక్క. పెద్దవాళ్ళు ఉపదేశం అదే చేస్తారు సాధారణంగా, జాగ్రత్త చూసుకొని ఆయన జాగ్రత్త చూసుకో అంటే వినరు, వెళ్ళేదో చేస్తారు అక్కడ. అందుకని జాగ్రత్తగా. అందుకని హంస అంది, నాకు ఈయన ఉద్యోగం తీసినా పర్వాలేదు, నేను హాయిగా నాకున్న ప్రతిభతో నేను బతికేస్తా. అందుకని విద్యార్థులు ఎప్పుడైనా ఉద్యోగం పోయినా భయపడకుండా ముందే 4 డబ్బులు జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ ఉద్యోగం వచ్చేలోగా 3-4 నెలల్లో ఏం చేయాలి? సాహిత్యం చదువుకోవాలి, ఉద్యోగానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, జర్నల్స్ అంటారు. అలాగే నెట్లో, గూగుల్లో దానికి సంబంధించిన సమాచారం వెతకాలి. మన ప్రతిభని పెంచుకోవాలంటే ఏం చేయాలో అది చెయ్యాలి.
ఉద్యోగంలో చేసినప్పుడు 12 గంటలు చేసాం, 13 గంటలు చేసాం, స్ట్రెస్ ఒత్తిడి అన్నాం కదండి. మరి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా, ఏ ఒత్తిడి లేదుగా, సుఖంగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదవాలి. ముఖ్యంగా వివేకానందుడు పుస్తకం చదివిన వాడెవడు జీవితంలో ఆత్మహత్య చేసుకోడు. వివేకానందుడు లిటరేచర్ చదవండి, సాహిత్యం చదవండి. రోజుకు ఒక అరగంట కేటాయించిన యువతరం, మీరు చిన్నవాళ్ళైనా మీకు నమస్కరించి కోరుతున్న వివేకానందుడు సాహిత్యం చదవడానికి రోజుకు ఒక అరగంట రాత్రి పడుకోబోయే ముందు కేటాయించండి. 9:30 నుంచి 10 లేదా 10 నుంచి 10:30 పడుకోబోయే ముందు ఆయన సాహిత్యం చదివి పడుకోండి. అద్వైత సాహిత్యం అయింది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 వాల్యూములు ఇంగ్లీషులో ఉంటే ఈ జీవుడు 8 వాల్యూములు కూడా 2 సార్లు చదివాడు ఎప్పటికీ. అందువల్ల ఇంత ధైర్యంగా బతకగలుగుతున్నాం, ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాం. నేను దానికి పెట్టుకున్న సమయం రాత్రి 9:30, 10. నేను 10ంటికి పడుకుంటాను, 5 గంటలకు లేస్తాను, ఖచ్చితంగా 7 గంటలు నిద్ర, తిరుగులేదు. ఆ సమయంలో ఫోన్ కట్టేస్తాను. దేవేంద్రుడు చేసిన పలకన నాకు అవసరం లేదు, దేవేంద్ర పదవి నాకు అక్కర్లేదు, దేవేంద్రుడికి నేను భయపడక్కర్లేదు. భయము కోరిక లేనివాడు ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటాడు. కోరిక లేనివాడు, భయం లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు. నాకు కోరిక లేదు, మా అమ్మ దయ వల్ల, మా నాన్నగారి దయ వల్ల నాకు భయం లేదు. కానీ నిత్య విద్యార్థిగా ఉన్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. విద్యార్థి అంటే చదువుతూ ఎంఏ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది అనదు, నిత్యము చదవాలి. జీవితాంతం చదువుతూ ఉంటే కొత్త మార్గాలు దొరుకుతాయి, కొత్త ఉపాయాలు దొరుకుతాయి. అందుకని హంస అంత ధైర్యంగా మాట్లాడింది.